సంగారెడ్డి జిల్లా కోర్టులో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానిచంద్ర అధ్యక్షతనలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి భవానిచంద్ర మాట్లాడుతూ రాజీ మార్గమే రాజా మార్గం అని చాలా కాలం నాటి పెండింగ్ కేసులను లోక్ అదాలత్ ద్వారా సమస్యలు త్వరితగతిన పరిష్కరించుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మొదటి అదనపు సెషన్ జడ్జి కె జయంతి, జిల్లా మూడో అదనపు సెషన్స్ జడ్జి జి సునీత రవీంద్రరెడ్డి, ప్రధాన సీనియర్ సివిల్ జడ్జి రాధాకృష్ణ చౌహాన్, జిల్లా ప్రధాన న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. రమేష్, జిల్లా మూడవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి మరియు ఎక్సైజ్ కోర్టు పి. తేజశ్రీ, సంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు విష్ణువర్ధన్ రెడ్డి, గవర్నమెంట్ లీడర్ ప్రభు ధాన్యం, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సత్యనారాయణతో పాటు కోర్టు సిబ్బంది, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. Good morning to all players, respected PPs, and my dear Principal District Judge Bhavanachandra Madam, First Additional District Judge Jayanti Madam, and Third Additional District Judge Sunit, and our Bar President. ఈ రోజు మనకి ఇటువంటి ఈ లోక్ అదాలత్ ఏదైతుందో మనకి కాన్స్టిట్యూషన్ ఇచ్చినటువంటి గొప్ప వరం. ఇది coming forward for compromise, your discretion can here. I already advise my people to use your discretion wherever applicable cases. 324 can be altered into 323 and 34 DP Act can be withdrawn, or another offences where their diligence. అమౌంట్ ఎంత డబ్బులు ఇందులో ఒప్పుకున్నారు, 18 లక్షలు ఒప్పుకున్నారు కదా. ఇష్టపూర్తిగా అది డివైడ్ కూడా చేస్తారు. మాట్లాడినటువంటి వక్తలందరూ కూడా మనం ఈరోజు ఇక్కడ ఎందుకు సమావేశమయ్యామో దాని యొక్క ముఖ్య విషయం అంతా కూడా చెప్పారు. లాస్ట్ లోక్ అదాలత్ నుండి ఈ ఇయర్లో మనకి చాలా కేసెస్ అనేటువంటివి పెండింగ్ ఉంటూ ఉన్నాయి. ఎన్ని కోర్ట్స్ ఉన్నా కూడా, ఎంతమంది జడ్జెస్ అపాయింట్ అయినా కూడా మనకి పెండెన్సీ అనేటువంటిది పెరిగిపోతుంది. సత్వర న్యాయం అనేటువంటిది మనకి జరగటం లేదు అనేటువంటి ఉద్దేశంతో దీన్ని ఒక ఆల్టర్నేటివ్ మోడ్గా అనేటువంటి తీసుకొచ్చారు. ఇంతకుముందు వక్తలు మాట్లాడినట్టుగా కూడా ఒక్కొక్కసారి చిన్న చిన్నవి మనకి ఆ స్పెర్ ఆఫ్ ది మూమెంట్లో ఏదో కొంచెం ఆవేశంలో ఉన్నప్పుడు వారి మీద కేసు పెడదాము అనేటువంటి ఉద్దేశం ఉంటుంది. అదే కాలం అనేటువంటిది అన్ని గాయాలను మారుతుంది అన్నట్టు, కానీ కొన్ని రోజులు అయిన తర్వాత దానికి మనము సరే సర్దుకుపోదాము అనేటువంటిది ఆలోచన వస్తుంది. సో అలాంటి వాటికి అన్నిటికీ కూడా ఇది చాలా మంచి వేదిక. అలాగే ఇంతకుముందు యువపి గారు చెప్పినట్టు కొన్ని భార్యాభర్తల కేసెస్ కానీ, డౌరీ ప్రొవిషన్ అనేటువంటి ఏదైనా మెయిన్ అఫెన్స్ కూడా కాంపౌండబుల్ అయిపోయినట్టుంటే, ఏదైనా వేరేది పక్కది కొంచెం కాంపౌండ్ కాకపోతే కూడా గివెన్ అప్ అనేటువంటి ఇస్తున్నారు. సో దానికి ఆ విధంగా కూడా ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా యూటిలైజ్ చేసుకోవాలని సభాముఖంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ, అదే మాదిరిగా ఈ ఎంబీ ఆఫీసులలో కూడా మనకి ఇక్కడ వచ్చిందంటే మళ్ళీ వాళ్ళకి వెంబడే అమౌంట్ అనేటువంటిది వచ్చేస్తుంది. లేదా ఏదైనా కోర్టు నుంచి పాస్ చేసినట్లయితే ఎవరికో ఒకరికి నచ్చదు. ఈవెన్ ఇన్సూరెన్స్ వాళ్ళకి నచ్చకపోయినా కూడా మళ్ళీ పైకి వెళ్ళేసి అక్కడ నుంచి ఓన్లీ 25% or 50% డిపాజిట్ చేయడము, మళ్ళీ ఇంకొక 4 సంవత్సరాలు జరుగుతుంది. సో కొంచెం ఎక్కువైనా తక్కువైనా ఇక్కడ వచ్చేస్తే మొత్తం ఇద్దరికి ఆమోదంగా ఉంటుంది కాబట్టి అమౌంట్ అంతా కూడా ఈ రోడ్ యాక్సిడెంట్స్ లో ఉన్నటువంటి వాళ్ళకి కూడా జరుగుతుంది. సో ఆ విధంగా కూడా మనం లాస్ట్ లోక్ అదాలత్ నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు లోక్ అదాలత్ జరుగుతూనే ఉంది. మరి ముఖ్యంగా ఈ రోజు కూడా ఏంటంటే ఇంకా ఎక్కువగా చేయడానికి అనేటువంటిది ఇంతమంది అందరి స్టేక్ హోల్డర్స్ కి కూడా మనం పార్టిసిపేట్ చేయించుకొని వాళ్ళతో అందరికీ కూడా మీటింగ్స్ అనేటువంటి పెట్టి ఈ రోజుకి మనం ఈ విధంగా ప్రొసీడ్ అవుతున్నాము.
ఇక్కడ ప్రతి ఒక్కరి బాధ్యత అందరూ కూడా సహకరిస్తున్నారండి. వారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు. ఈ సభా వేదికగా ఇంకొక విషయం కూడా నేను ఇక్కడ చెప్తాను. మనకి లాస్ట్ టైం అంతకుముందు ఉన్నటువంటి లోక్ అదాలత్లో కూడా మన తెలంగాణ మొత్తం కంట్రీలో ఫస్ట్ వచ్చింది అని చెప్పేసి ఆ విధంగా కూడా అందరినీ అప్రిషియేట్ చేస్తారు చైర్మన్స్ అని. అదే విధంగా ఇప్పుడు మా బాధ్యతగా ఇక్కడ మీరు అందరూ చేస్తేనే ఆ విధంగా అనేటువంటిది వచ్చింది. సో అందరికీ కూడా మీకు ఆ విధంగా అందరూ సహకరించి ఆ విధంగా 2 సార్లు వచ్చింది. లాస్ట్ టైం ఒకసారి ఫస్ట్, 2 సార్లు వచ్చింది. సో ఇది 3rd టైం. సో హ్యాట్రిక్ అని చెప్పేసి కూడా అడుగుతున్నారు. మరి మన వంతు ఎంతవరకు కృషి చేస్తామనేటువంటిది చూడాలి. ప్రతి ఒక్కరు కూడా చేయాలని విజ్ఞప్తి చేసాము. అందరూ కూడా సహకరిస్తున్నారు. దానికి అందరికీ ధన్యవాదాలండి. ఈ రోజు కూడా ఇంకా లాస్ట్ కాబట్టి ప్రతి ఒక్కరు ఏ కేసు కూడా దాన్ని వదిలిపెట్టకుండా సాధ్యమైనంత వరకు తమ చివరి ప్రయత్నంగా చేసి ప్రతి కేసుని కూడా కాంప్రమైజ్ చేయాలంటే ఈ రోజు రాలేదు మేడం లేకపోతే వీలు కాలేదని అనుకోకుండా సాధ్యమైనంత వరకు వీలు చేసుకొని ఇక్కడ ఆఫీసర్స్ కూడా ఉన్నారు. అందరి సహకారంతో మనం అందరం కూడా ముందుకెళ్దాము అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోవాలని, ఇంకా నలుగురు ఇక్కడ ఉన్నటువంటి క్లయింట్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే లబ్ధి పొందుతున్నారో దాన్ని మిగతా వాళ్ళకు కూడా తెలియజేయాలి అని చెప్పేసి కొంచెం మనము ఎక్కడైనా కాంప్రమైజ్ అవ్వడానికి ఒక అడుగు ముందుకేస్తే మనకి ఎంతో సంతోషము శాంతి అనేటువంటి దొరుకుతుంది. ఇంకా లిటిగేషన్ ఎండ్ వస్తుంది. సో ఈ విధంగా అందరూ కూడా మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ కూడా చెప్పి ఇంకా మీ వాళ్ళకి ఎవరికైనా ఉన్నా చాలా మటుకు కేసెస్ అనేటువంటివి కాంప్రమైజ్ కావాలి అని చెప్పేసి ఈ సభాముఖంలో కోరుతూ ధన్యవాదాలు. సో ఇంతకుముందు దీనికి సంబంధించి మంచి డిస్పోజల్స్ ఇవ్వాలని మీటింగ్స్ అందరితో ఆల్ స్టేక్ హోల్డర్స్తో మీటింగ్స్ పెట్టడం జరిగింది. మేడం గారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈరోజు మనం రిజల్ట్ చూపించాలి. సో ఆల్ ది వెరీ బెస్ట్ టు ఆల్ ది స్టేక్ హోల్డర్స్. థ్యాంక్ యూ. జడ్జెస్తో మాట్లాడే అవకాశం వస్తుంది కాబట్టి అదేవిధంగా మీకు ఉన్నటువంటి డౌట్స్ కూడా క్లారిఫై చేసుకోవడానికి ఈ యొక్క తరుణం ఉంటుంది కాబట్టి అదేవిధంగా మనకి లోక్ అదాలత్ అనేది ఉన్నటువంటి చట్టము మనకు ఏవైతే కోర్టుల పరిష్కారం కావో పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకొని అది రాజమార్గంలో మనము దీని అందరినీ క్లోజ్ చేసుకోవడానికి ఒక ఆపర్చునిటీ ఉంది. దీంట్లో భాగం ఏంటంటే మనకి ముఖ్యంగా సమయము మనకు వృధా కాకుండా అదేవిధంగా మనకున్నటువంటి పగలు కానీ ప్రతీకారాలు కానీ అన్నీ పక్కన పెట్టి ప్రేమతో ముందరికెళ్తే మనం ఏదన్నా చేస్తామనే సందేశము ఈ లోక్ అదాలత్ ద్వారా ముందరికెళ్తున్నారు కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని ఈ లోక్ అదాలత్ని ఇంకా జయప్రదం చేయాల్సిన కోర్చు నాకు ఇచ్చినటువంటి అవకాశం బట్టి అందరికీ నమస్కారాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. జాతీయ లోక్ అదాలత్ ముఖ్య అతిథి శ్రీమతి భవాని చంద్ర గారు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి, వేదికలో అలంకరించిన మిగతా న్యాయమూర్తి బృందానికి నమస్కారం తెలుపుతూ ఇది ప్రతి 3 నెలల కోసం జరిగే ఈ యొక్క లోక్ అదాలత్ ఆ ప్రారంభం వచ్చిన తర్వాత మన యొక్క మెరిట్స్ డిమెరిట్స్ మన యొక్క రేటింగ్ దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. కానీ ఇది నేషనల్ లోక్ అదాలత్ సందర్భించిన ఈ యొక్క లోక్ అదాలత్ అంటే ప్రజల వద్దలకు న్యాయస్థానం అనే కార్యక్రమాన్ని మహోన్నత నిర్ణయంతో సత్వర న్యాయం కోసం రాజమార్గం అనే ఒక బలమైన సిద్ధాంతం కోసం ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. మరి ఇక్కడ ఏదైతే తీర్పు అవుతుందో దానికి అప్పీల్ ఉండదు. తరల పరిధి నెలల తరబడి తరాల తరబడి సంవత్సరాల తరబడి కొట్లాడితే మరి వృధా కాలయాపం తప్ప ఇంకేముంటుంది అనే విషయం గ్రహించాలి. ఆ రోజుల్లో కోపం తెల్లారు ఉండదు కాబట్టి చాలామంది రాజమార్గం కోసం వస్తూ ఉన్నారు. ప్రయత్నం జరగాలి. మరి ఈ అవగాహన సదస్సులు అనేటి నేను గతం ఇప్పుడు చెప్తున్నాను. చాలామందికి ఈ వేదిక ఉంటుంది విషయం చాలా తెలియదు. చాలామంది ఇది కేవలం న్యాయస్థానం చేసే పని కాదు. ప్రతి పాలకులు కానీ ప్రజాప్రతినిధులు కానీ అందరూ కూడా సమిష్టిగా ఈ వేదికను గ్రామ తెలియ అవసరం ఉన్నది. కాబట్టి మనం చూస్తున్నాం ఈ యొక్క దేశంలో ఏ వ్యవస్థ నమ్మకం లేదు, కేవలం న్యాయస్థానమైన నమ్మకం ఉండదు. నిన్న జరిగిన సంఘటన చూశారు మీరు. అన్ని ఛానళ్ళు కూడా ఒక మేజిస్ట్రేట్ చుట్టూ ఒక జడ్జి చుట్టూ తిరిగింది. అంటే అంత బలమైన పునాది న్యాయస్థానాలు ఈ యొక్క ప్రజాస్వామ్యానికి పట్టుగొమ్మలు. న్యాయస్థానాల యొక్క విలువనంత కాలం ఇక్కడ దేశంలో ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుంది. దానికి అగ్రస్థానం ఉన్నది న్యాయస్థానాలు. ఈరోజు దానిలో ఆ న్యాయం మీ ముందుకు వచ్చి మీకు హెల్ప్ చేస్తాం, గ్రామ డిఎల్ఎస్ఏ వారు తిరిగి చెప్తా ఉన్నారు. అయినా మన యొక్క స్పందన అనేది ఇంకా పూర్తిసారి రావాలంటే అవగాహన జరగాలి.
మనం రాజ్యాంగం పట్ల అందరికీ అవగాహన జరగాలి. రాజ్యాంగం అంటే చాలామంది తెలియదు. మనం రాజ్యాంగంలో ప్రతి అధికారంలో ప్రజలు తెలియాలి. అది తెలిసినప్పుడు దాని విలువ తెలుస్తుంది అందరికీ. కాబట్టి ఈ యొక్క భారతదేశం అగ్రరాజ్యంగా రావాలంటే, మరి ప్రపంచాన్ని శాసించాలంటే న్యాయస్థానాల యొక్క ప్రముఖ పాత్ర ఉంటుంది. ఎన్నో కాలాల తరబడి ఉన్న చాలా సమస్యలు న్యాయస్థానాలు ఒక మాట చెప్పగానే అన్ని వర్గాలు తల వంచి మరి దాన్ని శిరసావహిస్తాయి. రామజన్మ ఇష్యూ కానీ ఇంకా చాలా ఇష్యూస్లో మరి అంత పెద్ద జిల్లా జడ్జిల ముందుకు వచ్చి మీకు న్యాయం చేస్తాం రండి, మరి మీరు కొట్లాడితే టైం కాలబెంత ఇంకేం లేదనే విషయం తెలియడం కోసం ఈ యొక్క వేదికను మరి అందరూ కూడా పాల్పంచుకోవాలి. న్యాయమూర్తులు, న్యాయవాదులు, మరి కక్షిదారులు, అదర్ సైడ్ అందరు కలిసి ప్రముఖంగా పోలీసు వారు ఈ యొక్క న్యాయస్థానాల పట్ల చాలా ప్రముఖ పాత్ర వహించే అవసరం ఉన్నది. Behind for enacting the Legal Services Authorities Act 1989, which provides a procedure to encourage the people who made a complaint in a spur of the moment, later they realizes enter into amicable settlements. So there where every advocate, litigant and the stakeholders who are involved encourage the people to coming in an amicable settlement, that the Lok Adalat will provide a procedure for settling that issue. So if a litigant makes a complaint, later realizes the mistake, try to settle the issue, this forum, the Lok Adalat, will give the right them to settle the issue. When a contested matter, one party wins, one party loses, then enmity still exists between them. Where a Lok Adalat, both the parties will, if they enter into a compromise, both the parties will win, then a cordial relationship will develop between them. Therefore, I request all the litigants, stakeholders who are involved in the dispensation of criminal justice system, encourage the people for arriving into a settlement. Later, the settlement can be resolved through a Lok Adalat. On the dais and off the dais, a warm welcome and good morning to one and all. Today's National Lok Adalat is a great opportunity to all the litigant public to settle their disputes amicably. We are not behind the number game. We are here only to assure you and give you confidence and awareness of this National Lok Adalat. Please utilize the benefit of and settle all the issues amicably and avail the opportunity. And thank you one and all. All the best.